రికార్డింగ్ స్టార్ట్ అయిందన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సాయంకాల సమయంలో మరి దేవుడిచ్చిన ఈ ధన్యతను బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ఉంటున్నాను. దినమంతా ఆయన మనలను కాచి కాపాడి ఆయన కృపలో భద్రపరిచి మనలను సజీవ లెక్కల ఉంచి మరి ఇక్కడ మనలను సమకూర్చిన విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. యేసుక్రీస్తు నామములో మరి హృదయపూర్వక వందనాలు మీ అందరికి చెల్లిస్తుంటున్నాను. మరి దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. మరి ఆయన నామాన్ని మనం గణపరిచే వారిగా ఉండాలి. మరి ప్రార్థించి ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. యాత్ర సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. స్టార్టింగ్ ప్రేయర్ చేయండి సిస్టర్. ఓకే అన్న, చేస్తాను బ్రదర్. పరిశుద్ధుడా, మహిమోన్నతుడా, సర్వశక్తిమంతుడా, జీవంగల తండ్రి నీకే స్తోత్రములు నాయనా. ఈ రాత్రి కాలం ఇచ్చిన ఈ అవకాశం బట్టి నీకే కోట్లాది కోట్లాది వందనాలు ప్రభా. దేవా, 2-3 నామం అక్కడ ఉంటున్నారు మా మధ్యనున్న దేవా, నీకే కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి, నానబిడ్డ తొందరగా నడిపించండి నైనా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వాదాలు పొందును గాక తండ్రి. నీకే స్తోత్రం నైనా, నీ నుంచి మేలు పొందును గాక నైనా. పరిశుద్ధమైన దేవా నీకే వందనాలు నైనా ప్రభా. మమ్మల్ని అందరూ సమకూర్చిన దేవా నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం, లెక్కలేని వందనాలు ప్రభా. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవానికే వందనాలు ప్రభా. సర్వాధికారి అయిన దేవానికే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, పొద్దు నుంచి రాత్రి వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి భద్రపరిచిన దేవానికే స్తోత్రం నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించిన దేవా, కాచి కాపాడిన దేవా, భద్రపరిచిన దేవానికే స్తోత్రంలో నాయన. మా తలంపులు, క్రియలు, చూపులు, నడకలు పాపం ఉంటే క్షమించండి అయ్యా. జన్మ, కర్మ, పాపం, శాపం, దోషం ఉంటే క్షమించండి నాయన. నోటి ధార, కంట ధార, చూపు ధార ఏమైనా పాపం ఉంటే క్షమించండి ఆయన. రాత్రి కాలం మేము ఒప్పుకుంటున్నాం నాయన. పరిశుద్ధమైన దేవానికే వందనాలు. మేము కూడా అతి పరిశుద్ధంగా మేము జీవించాలా తండ్రి. ఇచ్చిన ధన్యతను బట్టి నీకే కోట్లాది వందనాలు ప్రభా. తండ్రి, నీకే స్తోత్రం. నీ రాకడ అతి త్వరలో ఉంది దేవా. మేము అతి పరిశుద్ధంగా మేము జీవించటకు ప్రభా అలాంటి కృప, అలాంటి పరిశుద్ధత మాకు దయచేయండి దేవా. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించుకోండి నా తండ్రి. యేసయ్యానికే వందనాలు. ఎంతమందికి పరిశుద్ధాత్మ లేదా ప్రభా వారందరికీ మరింపబడును గాక. గొప్ప విజయాన్ని మీ దయచేయండి తండ్రి. నీకే స్తోత్రం నాయన ప్రభా. నీకు వందన. పతకో బిడ్డ యేసుప్రభని రక్తం చేత కడగబడును గాక. నీ రెక్క కింద భద్రపరచబడును గాక నాయన. యేసుప్రభ ఏ సైతాన్ని ముట్టనికి అవకాశం లేనా యేసుప్రభ లేదు ప్రభా. తండ్రి, నువ్వే ఏర్పరచుకున్న బిడ్డలు ప్రభా, వాళ్ళందరినీ రెక్క కిందకే రావాలా దేవాని రాజ్యాన్ని కట్టాలా దేవా. భూమి మీద యేసుప్రభ నడి శక్తిని దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. వాక్యం చేత మమ్మల్ని ప్రతి దినం యేసుప్రభ పోషించిన దేవా, రక్షించిన దేవా, కాచి కాపాడుతున్న దేవానికి వందనాలు. మాకు అనుదినం మాకు ఆహారం దయచేసిన దేవానికి కోట్లాది వందనాలు ప్రభా. ఇలాంటి ధన్యత మాకు ఎక్కడ యేసుప్రభ లేదు నాయన. నీ సంధిలో మాకు దొరుకుతున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన. ఇంకా యేసుప్రభ వాక్యం చేత మమ్మల్ని ప్రోత్సహించండి, బలపరచండి నాయన. ఇంకా యేసుప్రభ మంచి ఆహారం చేత మమ్మల్ని యేసుక్రీస్తు నామములో దేవా బలపరచండి దేవా, ప్రోత్సహించండి తండ్రి. యేసయ్యానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధమైన తండ్రి, నీకే వందనాలు ప్రభా. వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి యేసుప్రభ. పాటల ద్వారా మీరు మై పొందండి దేవాని రాకడ ప్రతి ఒక్క బిడ్డను సిద్ధపరచుకోండి తండ్రి. యేసుప్రభ అనేక మంది ఇందులో యేసుప్రభ జాన్ కావాలా ప్రభా. ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకోవాలని, సత్యాన్ని గ్రహించాలా. అదేక విధంగా యేసుప్రభ ప్రతి ఒక్క బిడ్డ యేసుప్రభ అనేక మందికి బోధించే శక్తి ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు దేవా. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్క బిడ్డ కలగ చేయండి తండ్రి. నీ రాకడకి సిద్ధపరచుకొని ప్రతి ఒక్క మహిమను నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు మడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ, వందనాలు. దీపా సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. పాట వెళ్దాము. పాటలు కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును
రారాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయదు. రారాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయదు. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయను. రారాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. సేరాపులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాపులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి, మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయను. రారాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అన్న. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ, వందనాలు. చారో సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. చలో ప్రైజ్ లార్డ్ బ్రదర్. సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. మీరు వాక్యం షేర్ చేసుకోండి సిస్టర్. ఓకే బ్రదర్. ప్రార్థన చేస్తూ మనం స్టార్ట్ చేసుకున్న వాక్యాన్ని.
ప్రార్థన స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ కృపా కనికరంగల దేవ యేసయ్య ప్రభా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే లెక్కలేని వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాకు ఏసీఆ ప్రభావం ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకునే ప్రభావం కేవీఎం ప్రతి బిడ్డల ప్రభావం ఆన్లైన్ లో ప్రభావం అటెండ్ ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకునే ప్రభావం వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకునే ప్రభావం ఏసీఆ ప్రభావం వాక్యం షేర్ చేయకపోతున్న ప్రభావం మా సొంత జ్ఞానం కొట్టి పారేసే ప్రభావం మేము నడిపించిన తండ్రి వాళ్ళకు జ్ఞానంతో నింపి ప్రభావం మీ ఆత్మ నడిపి దయచేయని ప్రార్థిస్తున్నాను తండ్రి వచ్చిన ప్రతి బిడ్డ జ్ఞాపకం తెచ్చుకుని ప్రభావం వాళ్ళకి కావాల్సిన అవసరాలకు అన్ని తీర్చండి ప్రభావం ఎవరికి ఏ వాక్యం ప్రభావం మీరు మాట్లాడాలనుకుంటున్నాం కానీ ఆ వాక్యం మాట్లాడండి ప్రభావం ఏసీఆ ప్రభావాన్ని మనం ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ మనసు జ్ఞాపకం తెచ్చుకుని ప్రభావం మాకు అందరికీ మార్పు కలిగే జీవితం అనుగ్రహించండి ప్రభావాన్ని మరి ఎలాంటి ఆటంకం జరగకుండా ప్రభావం నుండి మాకు మాట్లాడమని యేసుక్రీస్తున్నామా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. అయితే నేను ఈరోజు వాక్యం ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే కీర్తనల్లో 39 ఇక్కడ చూసుకుంటే ఒకసారి మనం ఫస్ట్ వర్స్ లో దావీదు మహారాజు ఈ కీర్తనలో రాసి అందరికి మనకు తెలుసు కదా, ఆయన ఒక గొప్ప భక్తుడు దేవునికి, ఇంకా హృదయానుసారుడుగా ఉన్నాడు అనమాట. మళ్ళీ మనలో మనం ఎంతమంది ఉన్నామో అన్నది కూడా మనం చూసుకోవాలి కదా. సో మనం కూడా ఇక్కడ మన పేర్లు రాయబడితే అంటే మనం కూడా ఆ విధంగా నడిచినప్పుడు మన పేర్లు కూడా అట్లాగే రాయబడే ఉంటాయి అక్కడ. సో ఇక్కడ ఈ వాక్యం ఇక్కడ చూసుకుంటే దేవుడు నాతో మాట్లాడాలనుకుంటున్నాం మనందరితో. సో కీర్తనలో 39 Psalm 39 ఇక్కడ ఫస్ట్ వర్స్ తీసుకుంటే ఇక్కడ నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుంది. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందు అనుకుంటుని. ఇక్కడ దావీదు మహారాజు ఇక్కడ అప్పుడులో అయినా ఇప్పుడైనా మనకి ఆత్మస్వరూపమైన దేవుడు ప్రతి ఒక్కరితో ఒకేలాగా మాట్లాడుతున్నాడు. ఎన్ని తరాలైనా కూడా ముందు జరిగిపోయేది కూడా గతం జరిగిపోయినది కూడా ఏ విధంగా చూసుకుంటే నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు, ఆత్మల ద్వారా మనతో మాట్లాడే దేవుడు. చాలా మంది మనం అనుకుంటాం కదా, చాలా మంది ఇప్పుడు తెలియని వాళ్ళైతే వీళ్ళు అన్ని కట్టుకథలు చెప్పిండ్రు అట్లా ఇట్లా అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఆత్మ నడిపింపు అన్న విషయము చాలా మంది తెలుసుకోరు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే కనుక దావీదు మహారాజు ఇక్కడ ఏం పలికిందంటే నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూసుకుంది. అది ఇక్కడ ఉపదం చేసుకున్నాడు, ఇక్కడ డెసిషన్ ఆయన తీసుకున్నాడు. ఏసియా నేను నా నాలుకతో ఏ పాపము కూడా చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకోను అని ఆయన ఎంతగా దేవుని ఆరాధిస్తా ఉంటాడు. ఇంకా ప్రతి ఒక్కటి మనకున్న ప్రతి ఒక్క పార్ట్స్ లో కూడా కళ్ళతో గాని, నోటితో గాని, చెవితో గాని, మన క్రియలలో నడుపులో నడిచే ప్రతి విధం మనము ప్రార్థన చేసుకుంటాం అన్ని అని. కానీ ఇక్కడ ఆయన మరీ విశేషంగా ప్రతి ఒక్క దాంతో అంటే పార్ట్స్ ఉన్న మన బాడీలో ఎక్కడైతే పాపం మనం చేయగలుగుతాం ముఖ్యంగా అక్కడ ఫస్ట్ మన నాలుగిట్ల ఒక వెపన్ లాగా ఉంటది. అది అందరికి తెలుసు, మన వాక్యం ద్వారా మనం చదివినాము. సో ఇక్కడ ఫస్ట్ ఆయన ఏమని ఒప్పుకున్నా అంటే ఏసయ్య నాకు ఈ నాలుకతో నేను పాపం చేయకున్నట్లు. ఆయన ఎంతో పెద్ద భక్తుడు అయినప్పటికీ కూడా ఆయన ప్రతి దినంలో ఆయన 5 times ఆయన 7 times ప్రే చేస్తా ఉంటాడు దేవునికి, అన్ని అవర్స్ చేస్తా ఉంటాడు, ప్రార్థన చేస్తూనే ఉంటాడు కంటిన్యూగా. అయినప్పటికీ కూడా అన్నిసార్లు ఆరాధిస్తూ కూడా మళ్ళీ కూడా దేవుని దగ్గర ఏమంటున్నాడంటే ప్రభా నేను నాలుకతో ఇలాంటి పాపం చేయకున్నట్టు నా మార్గంలో జాగ్రత్తగా చూచుకుందునని ఆయన ఒప్పుదం తీసుకున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏమంటున్నాడు, భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు. ఇప్పుడు మన దగ్గర కూడా ఉంటారు, చాలా మంది ఉంటారు. ఈయన అంటుంది ఇక్కడ దావీదు మహారాజు ఏమంటుంది, భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుందు అనుకుంటుంది. ఆయన ఇప్పుడు మనమైనా కూడా ఎవరైనా ఆయన ఒక భక్తుడు, ఆయన దేవుని ఎంతో భయభక్తులు కలిగి ఉండి ఆయన దేవుని దగ్గర ఒప్పుదం చేసుకుంటున్నాడు. నేను నాలుగుతో ఎలాంటి పాపం చేయకుండా ఉన్నానికి అని ఫస్ట్ విశేషంగా ఆయన మాట్లాడుతుంది. తర్వాత ఏమంటున్నాడు, నా ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా ఎంతో మనము అనుకుంటాం, డెసిషన్ తీసుకున్నాం ప్రభా నా ముందు ఇట్లాంటి ఫర్ ఎగ్జాంపుల్ ఐస్తోనే అనుకున్నాం. మనం సడన్ గా ఇప్పుడు మనం ఏదైనా దృశ్యం చూస్తుంటాం, అది తప్పు ఉన్న దృశ్యమే ఉండొచ్చింది. అప్పుడు మనం సడన్ గా చూసేస్తాం. అప్పుడు
అదే కాకుండా వినేస్తాం, చెడు మాటలు వింటా ఉంటాం. ఇంకోటంటే భక్తిహీనుల ముందు. అయితే ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాం, మనము దేవుని ద్వారా ఒప్పుదం చేసుకున్నాం, అది మనకి మన హృదయానికి మన దేవునికి మధ్యలోనే మనకు తెలుసు. భక్తిహీనులకైతే ఏం తెలియదు, మనం వాళ్ళకి ఏ విధంగా తెలియపరుస్తాం, మనము అంటే మనం దేవునిలో నడుస్తున్నామని వాళ్ళు మనం చూసి మారడానికి మనం ఏ విధంగా వాళ్ళకు చెప్పాలి. డైరెక్ట్ గా వెళ్ళి భక్తిహీనులకు మనం ఏం చెప్పలేము, వాక్యం చెప్పలేము. వీ కెనాట్ షో దెమ్ ఎనీథింగ్ అబౌట్ గాడ్స్ లవ్. అయితే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మన క్రియలను బట్టి, వాళ్ళు మన మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళు మారుమనసు పొందుతారు. ఫస్ట్ మనకి అదే ఇంపార్టెంట్. మనము సువార్త చెప్తాము, సువార్త చెప్పడానికి ఎవ్వరు కూడా ఎక్కువ ఇష్టపడరు, భక్తిహీనులు అయితే అసలు ఇష్టపడరు. వాళ్ళు దూరంగా వెళ్ళిపోతా ఉంటారు. అప్పుడు మనము ఏ విధంగా సువార్త అందించగలుగుతాం? మనం చేసే ప్రతి క్రియలను బట్టి వాళ్ళు తెలుసుకుంటారు. అంటే మనం నాలుకను ఎంత జాగ్రత్త పెట్టుకోవాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాం. ఇక్కడ భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకొని నన్నుకుంటుంది అంటే అలా ముందు మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలని మనకి దేవుడు జ్ఞానం ఇచ్చిండు. అది కూడా మనం ఏ విధంగా పలకాలనేది కూడా ఆయనను అడిగే మనం మాట్లాడాలి. ఆత్మ ద్వారా నడిపింపబడినప్పుడే మనము అలాంటి కరెక్ట్ సమాధానం ఎదుగుతాం. ఒకవేళ నువ్వు ఆత్మ ద్వారా లేకపోతే, ఆత్మ నడిపింపు మనం లేకపోతే మనము దేవుని ద్వారా చేసిన ఒప్పందం కూడా ఏమైపోతుంది, అది వేస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన సొంత జ్ఞానాన్ని బట్టి మనం మాట్లాడినప్పుడు అది ఎదుటి వాళ్ళకి నొచ్చుకుంటుంది. అది అక్కడ సైతం ఎత్తుకపోతుంది ఆ వాక్యాన్ని, ఆ మాటలను కూడా. అందుకే మనము జాగ్రత్తగా వాక్యం ద్వారా అంటే ఏసే ఆత్మ నడిపింపు మనలో ఉన్నప్పుడే ఇతరులకు మనం చెప్పినప్పుడు అది అంగీకరించగలుగుతారు వాళ్ళు. మన సొంత జ్ఞానం బట్టి ఏ మాత్రం కూడా అది జరగదు. అందుకే ఇక్కడ అనుకున్నమాట, ఆయన అనుకుంటాడు, నేను నాలుకతో ఎలాంటి పాపం చేయకూడదు ప్రభా. అంత భక్తుడు అంత అనుకున్నప్పుడు మళ్ళీ మనము ఎంతటి వాళ్ళం, మనం ఈ జనరేషన్ లో అయితే మనము చాలా బిజీగా ఉంటే ఇంకా మనం ఇంత డీప్ గా కూడా దేవునితో మాట్లాడలేము, పలకలేము. బట్ వీ కెన్ డూ దట్ వన్. ఎట్లా? ఆయనలో నువ్వు అంత విశ్వసించినప్పుడు, ఆయన ప్రేమ నీలో నువ్వు అంత డీప్ గా ఆయన ప్రేమను తెలుసుకున్నప్పుడే నువ్వు ఆ విధంగా వెళ్ళగలుగుతావు. అంటే నార్మల్ గా మనం రక్షణ పొందినాం కదా, దేవుడు మనకు చనిపోయిన కదా అని పైన అనుకోవడం కాదు. బట్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ వన్. అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడే నువ్వు చేయగలుగుతావు. నేను కూడా అలా ఆ విధంగా దేవుని క్లోజ్ గా ఉండగలుగుతాను. అయితే ఇంకా నెక్స్ట్ వర్స్ చూసుకుంటే, నేను ఏమీ మాట్లాడక మౌని నైతిని, క్షేమమును గూర్చినైనను పలుకక నేను మౌనముగా నుంటిని, ఆయనలో నా విచారము అధికమాయను. ఆయన ఇక్కడ భక్తిహీనుల ముందు ఇంకా అందరు ప్రజల ముందు ఆయన ఎట్లుందంటే ఏం మాట్లాడకుండా మౌని ఉన్నాడంట. ఆయన ఏం మాట్లాడకుండా మౌనిగా ఉన్నాడు అయినప్పటికీ కూడా ఆయనకు విచారం అనేది కలిగిందంట ఆయన హృదయంలో. ఎందుకు విచారం కలిగింది? ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా ఏం చేయకుండా ఉన్నాడు ఆయన. బట్ ఈయనకి ఇంకా విచారమే ఉందన్నమాట. ఇంకా ఏమంటారు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. అప్పుడు వరకు నేను సమాధానం నాకు దొరకలేదని, సమాధానం అనేది దొరకలేదు, అర్థం కాలేదన్నమాట. నేను ఎంత ప్రార్థన చేసినది. ఇంకా దేవుడిని ఏమో అడిగింది అంటే, అని ఒక రాజు, ఆయన ఒక భక్తుడు, దేవుని భక్తుడు అయింది. దేవుడు ఆయన రాజుగా నిర్వహిస్తాడు, రాజ్యం పరిపాలిస్తున్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకు విచారం కలిగింది. ఆయన నోరిప్పని పరిస్థితిలో ఉన్నాడు. అంటే అంత జ్ఞానం పొందుకొని ఉండి కూడా ఈజ్ నాట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ వాట్ ఈజ్ రైజింగ్ ఫ్రమ్ హిస్ హార్ట్. అంటే ఆయన హృదయం నుంచి వచ్చిన క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేకపోయిన తర్వాత ఆయన ధ్యానించినప్పుడు ఆ మాటల్ని ఆయన దీన్ని అంతా ఆ మాటలో ద్వారా ఆయన ఏమనిపించిందంటే, ఆ మాటలో ధ్యానించున్నగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోరారా పలికితిని. చూడండి ఇక్కడ 4వ వచనంలో, యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకున్నా కోరుచున్నాను. చూడండి, ఇప్పుడు మనం కూడా ఈ డజన్ లో వెన్ గాడ్ విల్ కమ్ టు, ఆయన ఎప్పుడు అంటే దేవుని రాకడ త్వరలో ఉందని మనం చెప్తున్నాం. మేబీ
ఇప్పుడు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. మనం ఏమి కానీ మనము ఆత్మీయంగా ఎప్పుడు సిద్ధంగా ఉండాలన్నమాట. అయితే ఇక్కడ మనకి తెలీదు వెన్ వీఆర్ గోయింగ్ టు డై, వెన్ వీఆర్, బట్ మనము యాజ్ ఒక విశ్వాసిగా మనకు తెలుసు మన దేవుడు మనము మన దేవుని దగ్గరికి వెళ్తామని. ఆ విషయం బట్టి మనము దేవుని అడగలేము. మనం ఎప్పుడు అడుగుతామా? మనం ఎప్పుడైనా అడగలేము. మనము చాలా మంది అడగరు, ప్రభావ నేను ఎన్ని దినాలు. ఈయన ఇక్కడ దావీదు మహారాజు అడుగుతున్నాడు, నా అంతము ఎట్లుండున్నది, నాకు దినముల ప్రమాణము ఎంత, నాకు తెలియమనేది దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభుని అడుగుతున్నాడు. అంటే ఆయన అంత క్లోజ్ గా ఉన్నాడు దేవుణ్ణి. మనం ఒక ఫ్రెండ్ ని ఎట్లా అడుగుతామో అట్లా ఆయన క్లోజ్ గా దేవుని అడుగుతున్నాడు. మనకు ఆత్మ సంబంధమైన ఉంటే వాళ్ళని ఎట్లా క్లోజ్ గా అడుగుతామో ఆ విధంగా కూడా దేవుణ్ణి అడుగుతున్నాడు. అంటే గాడ్ హస్ గివెన్ us ఆల్సో దట్ ఛాన్స్. అంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపంగా ఉంటావో అప్పుడే నువ్వు ఇవన్నీ అడగడానికి ధైర్యం వస్తుంది. అంటే మన ఆత్మలో మనం మాట్లాడగలుగుతుంది దేవునితో. అందుకని ఇక్కడ దావీదు మహారాజు కూడా ఆయన మాట్లాడగలుగుతుంది దేవునితో ఈ విధంగా, ప్రభా మరి నేను ఎన్ని దినములు ఉండగలుగుతున్నా, అసలు ఎంత అల్పమైనది నా లైఫ్ అని చెప్పండి అని దేవుని అడిగినప్పుడు ఇక్కడ నీళ్ళు వేసుకుంటే, లార్డ్ మేక్ మీ టు నో మైండ్ ఎండ్, నా అంతం ఎప్పుడు ఉంది, అండ్ ద మెజర్ ఆఫ్ మై డేస్, ఎన్ని దినములు నేను ఉండగలేదు, వాట్ ఇట్ ఈస్ దట్ ఐ మే నో హౌ ఫ్రీల్ ఐ ఆమ్, నేను ఎంత అల్పుడు ఉన్నాను తెలుసుకోవాలి. అంటే మనము అసలు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది లోకాశల్లో ఉండిపోతారు. చాలా మంది నేను ఇంత సంపాదించాను, ఇంత చేయాలి. వాక్యం కూడా చాలా మంది ఎట్లా చెప్తారంటే, వాక్యాన్ని చూసి నన్ను అందరు పోరాలని చాలా మంది వేరే చాలా మంది చూస్తుంటాం. అంటే ఆత్మ నడిపి ఉండదు, మనకు తెలిసిపోతా ఉంటుంది, మన ఆత్మలో ఉన్న వాళ్ళకి తెలిసిపోతుంది. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ పేరు సంపాదించుకోవడానికి కొన్ని మందిని ఆకర్షించుకోవడానికి చెప్తా ఉంటారు. ఆ దాన్ని బట్టి వాళ్ళకి తెలియదు వాళ్ళు ఎంత భయం లేకుండా ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి తెలియదు ఏదో ఒక రోజు వస్తుంది దేవుడు అడుగుతున్నాడు. అయితే ఇక్కడ 5వ వచనం తీసుకుంటే, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఇప్పుడు చూడండి, మనము ఎంత ఆరాధించినా కూడా ఎంత అంటే, మనము ఎన్ని డేస్ అప్పుడు వాక్యం విన్నాము, అప్పుడు చంద్రశేఖర్ అన్న వాక్యం చూసినప్పుడు మన రోజులని మనం ఎలా ఏ విధంగా లెక్కిస్తున్నాము అంటే, ఇప్పుడు ఇక్కడ మనము రోజులను ఫర్ ఎగ్జాంపుల్ 5 hours ప్రే చేసిన, 24 hours ప్రే చేసినా కూడా అది ఎంత తక్కువనే ఉంటది మనకి. ఇంకా ఎండ్ ఆఫ్ ద డే ఏమైతే అంటే ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా అది చాలా చిన్నది అన్నమాట. ఎందుకు అంటే దేవుడు మన లైఫ్ ని ఏ విధంగా పోల్చుంది ఇక్కడ దావీదు మహారాజు తెలుసుకున్నాడు, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడనైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వల్లే ఉన్నాడు. ఇప్పుడు దీని ద్వారా దేవుడు మనం తెలియపరుస్తున్నాడు, మనము అంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమించిండు, మనం ఈ విధంగా ఉండాలి. ఆ కొద్ది క్షణంలో కూడా మనం తీసేస్తా ఉంటాం దేవుని సన్నిధి దాంట్లో నుంచి. అందుకే మనము 45 minutes అనుకుంటాం, 10 minutes, అసలు అవంతా కూడా తప్పని. నువ్వు నీ లైఫ్ అంతా ఇప్పటికే మనం ఎన్నో రోజులు వేస్ట్ చేసుకున్నాం. ఎవరు కూడా ఇక్కడ మన దేవుడు మాట్లాడుతున్నారు, ఎంత స్థిరుడైన ప్రతివాడును కేవలం వట్టి వల్లే ఉన్నాడు అని దేవుడు ఆయనతో ఆయన హృదయంలో దేవుడు ఆత్మస్వరూపి మాట్లాడినప్పుడు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. 6th verse చూసుకుంటే, మనుషులు వట్టి నీడ వంటి వారి తిరుగులాడుదురు అని తెలుసుకున్న ఆత్మ ద్వారా మాట్లాడినప్పుడు మనం కూడా గ్రహించాలి, మనం ఏ విధంగా ఉంటున్నాం, ఉన్న జీవితాన్ని మనం ఏ విధంగా దేవుని కోసం సమర్పించుకుంటున్నాం అనేది, ఎంత వే చూస్తున్నాం అనేది. కానీ మనుషులైతే ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు చాలా కొంత భక్తులు కూడా వాళ్ళు మర్చిపోతూ ఉంటారు కొన్ని విషయాలు, మనం దేవుని దగ్గర కొన్ని విషయాలు. అయితే ఇక్కడ దేవుడు అంటుంది, మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందర తోట గాలికే కదా. అంటే దేవుడు మనకి అసలు ఏ విలువ లేకపోయినా ఎంత విలువనిచ్చింది దేవుడు మనకి. ఆయన ప్రాణం పెట్టింది ఇలాంటి దానికోసం, ఎంత ప్రేమించిన అనేది కూడా దేవుడు మనతో మాట్లాడుతుంది. ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి దేవుడు అంటున్నాడు.
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది ఏదోదో ఆలోచన చేసుకుంటూ ఏదేదో అనుకుంటూ దాన్ని ఇప్పుడు ఒక విషయం జరిగిపోయిందంటే దాన్ని హార్ట్ కి తీసుకొని దాన్ని విచారిస్తూ దేవుని మర్చిపోతూ ఉంటాం. కానీ దాని ద్వారా ఏమైపోతుంది, మనం టైం వేస్ట్ చేసుకొని దేవునికి దూరం వెళ్ళిపోతున్నాం. అందుకే చాలా మంది వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవరికి చేజిక్కునో వారికి తెలియదు. దేవుడు అదే మనతో మాట్లాడుతున్నాడు. చాలా మంది ఇంకా దానికోసమే ఆశిస్తా ఉంటారు. చాలా మంది ఈ లోకంలో వాళ్ళ ప్రతిదీ ధనమే కదా, ధనంతోనే మనం ఏదైనా కొనవచ్చు కదా అని. కానీ ఒకటి గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే ఆయన ఆశీర్వాదం లేకుండా మాత్రం ఇది కూడా తీసుకోలేదు. అందరూ అదే ఆశపడి అందరూ ఏం చేస్తుంటారు ఇక్కడ నార్మల్లీ చాలా మంది ఇంకా ధనం కోసమే చూస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఏది చేసినా కూడా దేవుడు ఏమంటున్నాడు, ఆయన ఆశీర్వాదం లేకుండా మనం ఏం కూడా జరగదు. ఆయన ఆశీర్వాదం ఉంటేనే నీకు ప్రతిదీ ఆయనే మనకి ఆస్తి, ఆయనే మన జీవం. ప్రతిదీ అని దేవుడు మనకి వాక్యంలో నేనే జీవనం మార్గము సత్యం లేదని ఆల్రెడీ దేవుడు మనతో మాట్లాడు. ఇంకా ప్రతి ఒక్కటి ఐశ్వర్యము, ప్రతి ఐశ్వర్యం ఆయనలో గుర్తుమే ఉన్నాయి. జ్ఞానము, ఐశ్వర్యం ప్రతిదీ ఆయనలోనే ఉన్నాయి. మరి మనిషి ఎక్కడ పోయి వెతకాలా? మరి మనిషి గాలి కొరకే బాధపడుతున్నారు కానీ రియల్ గా ఏసీని వెతకట్లే వాళ్ళు. అంటే మనము ప్రతి మనిషి మన మనుషులం కాబట్టి ఆ విధం, కానీ మనం ఆత్మీయంగా ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇవన్నీ మీరు ఏది కూడా వ్యర్థమే అని చెప్పి మాట్లాడుతున్నాడు. మీరు లోకాంతరం ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి వ్యర్థమే అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ 7వ వచనం చూసుకుంటే, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును? మళ్ళీ అడుగుతుంది దేవుణ్ణి ఇక్కడ దావీదు మహారాజు, ప్రభువా నేను దేని కొరకు కనిపెట్టుకొందును? మళ్ళా ప్రతిదీ మరి ఇట్లా ఇంత చిన్న ఆయుష్, ఇంత చిన్న జీవితం, టెంపరీ లైఫ్ కోసం నేను దానికోసం కనిపెట్టుకోవాలి ప్రభా. అప్పుడు ఆయన హృదయం మళ్ళీ నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను అంటుంది. ఆయన ఏమంటుంది, నేను దేని కొరకు కనిపెట్టుకోవాలి ప్రభా. సో ఈ రోజు మనకి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. మనకి ఏమని మాట్లాడుతుంది, మనం కూడా దేవుని నమ్ముకొని ఉండాలి. నమ్ముకొని ఆయన ఎందుకు నమ్మకం నుంచి ఆయన కొరకే మనం జీవించాలని మళ్ళీ మనతో మాట్లాడుతున్నాం. దేవుడు నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు, నీచులకు నన్ను నిందాస్పదముగా చేయకును. దేవుడు మాట్లాడు, నా అతిక్రమం నుండి నన్ను విడిపింపును. మనము అన్ని తెలుసుకొని అంత స్వార్థ చేసి కూడా నీ అతిక్రమములు అట్లనే నేను ప్రతిరోజు అంటే నార్మల్ గా నువ్వు సేవ చేసి వాక్యం చెప్తున్నావు అన్ని, కానీ నీ అతిక్రమములు దాచిపెట్టుకొని ఉంటే ఏమవుతుంది, ఏది కూడా సక్సెస్ అవ్వదు నీ లైఫ్ లో. అంటే దేవుడే నేను అందుకని దేవుడు ఇక్కడ మన అతిక్రమములు అన్నిటిని మనం విడిపింపమని దేవుడు అడగాల. మనం ప్రతిరోజు పాపక్షమాపణ కూరాలి. దేవుడు మాట్లాడుతున్నది. దావీదు మహారాజు కూడా అంటున్నాడు, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపు. అప్పుడే మనము అతిక్రమములు మనం దేవుని ఎదుట మనం ఫస్ట్ మనం ఒప్పుకొని ప్రతి విషయాన్ని పశ్చాత్తాపడి అతిక్రమం క్షమించమని అడిగి వాటిని దూరం చేయమని అడిగి. ఒకవేళ నీకు అట్లనే ఉందనుకో, నువ్వు సైతాన్ ముందు నువ్వు ఎట్లుంటావు, నిందా నీ మీద వస్తుంది. సైతాన్ని అడుగుతాడు దేవుని మీద, ఆయన ఇంత అతిక్రమం చేసి కూడా నువ్వు ఆయన ఆశీర్వదిస్తున్నావు అని క్వశ్చన్ వేసేలా ఉంటుంది. అప్పుడైతే మనము అలాంటి ఛాన్స్ ఇవ్వకుండా మనము నిందాస్పదముగా చేయకుండా ఆయన అందుకే అంటుంది, నీటిలకు అంటే సైతాన్ ముందట, ఇంకా అన్ని జనుల ముందట. 9th చూసుకుంటే, దాన్ని చేసినది నీవే గనుక నోరు తెరవక నేను బాగుంది. ఇప్పుడు చూడండి ప్రతిదీ కూడా ఐ వాజ్ డన్, ఐ ఓపెన్ నాట్ మై మౌత్ బికాస్ దౌ ఇట్. అంటే దేవుడు ఏమంటున్నాడు, ప్రతిదీ కూడా దేవుడే మనకి చేసింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇంకొకటి శ్రమ వచ్చింది, ఏదైనా వస్తే కూడా కొన్ని విషయాలు మనం వాక్యం తీసుకున్నాం చాలా సిస్టర్స్ వాక్యం చేసినప్పుడు మనం విన్నాం. ఇక్కడ కొన్ని కష్టాలను మనం చూస్తే మన ఓన్ సిన్స్ దాన్ని బట్టి మనకి వస్తూ ఉంటాయి, కొన్ని పరీక్షించడానికి వస్తూ ఉంటాయి. అంటే అది దేనికి తెలిసే ఉంటుంది, కానీ మనమే మర్చిపోతూ ఉంటాం.
అప్పుడు మనము ప్రతి దేవుని దగ్గర ఎట్లా ఒప్పుకోవాలి? వీ హ్యావ్ టు కన్ఫ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. అదే ప్రభా ప్రతిదీ మీకు తెలిసింది ప్రభా అని మనము ఏం చేస్తాం, చాలా మంది క్వశ్చన్ వేస్తూ ఉంటుంది. ఓకే, మనం దేవుని దగ్గర ఒక తండ్రికి పిల్లకున్న సంబంధంతో మనం మాట్లాడుతున్నాం. సంబంధమైన విషయంగా మనం మాట్లాడాలి. దేవుడు కూడా మనకు అట్లా ఫ్రీ ఇచ్చి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ అన్ని దేవునికి తెలిసే ఉంది కదా. నువ్వు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపును, నీ చేతి దెబ్బల వల్ల నేను క్షీణించుచున్నాను. ఇక్కడ మనము మనకు వచ్చే తెగులు, ఇప్పుడు తెగుళ్ళు వస్తాయి. చాలా ఇప్పుడు చూసిన ఇజ్రాయల్ పీపుల్కి అక్కడ వాళ్ళు అగుత్తు నుంచి ఇజ్రాయల్కి వెళ్ళేటప్పుడు అక్కడ తెగుళ్ళు తెగులు వచ్చినాయి. తెగుళ్ళు అంటే మీకు తెలుసుగా, మనము దేవుడికి ఇష్టం చాలా సార్లు కొన్ని తెగులు, ఇప్పుడు కరోనా ఒక తెగుల్లాగా వచ్చింది. ఎంతో మంది పాపం మనం చేయడం వల్ల సడన్ గా మనం ఎవరు ఊహించలేదు, కానీ జరిగింది అది. ఇక్కడ దావీదు మహారాజు కూడా అంటే నీవు పంపే తెగులు నా మీద నుండి తొలగింపము అని ఆయన బతిమలాడుకుంటే ఏం అవుతున్నాం మళ్ళీ. ఇవన్నీ నేను చేసిన ప్రభా అతిక్రమం లేదు, ఇవన్నీ నేను చాలా అనుకున్నదంటే టెంపరీ లైఫ్ కలిగిన ప్రభా, నన్ను నీకు తెలిసే నా జీవితం ఏం రాబోతుంది, నేను ఎలా ఉండబోతుంది ప్రభా, మరి నా లైఫ్ లో ఉన్న తెగుల నుండి నన్ను గుర్తించండి. నేను ఆ బిడ్డ దాని ద్వారా నేను చాలా విసిగిపోతున్నాను ప్రభా, క్షీణించిపోతున్నాను ప్రభా అని బతిమలాడుతున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపులతో శిక్షించినప్పుడు చిమ్మట కొట్టిన వస్తువు వల్లే నీవు వారి అందము చెడగొట్టేదవు. నరులందరూ బట్టి ఊపిరి వంటి వారు. చూడండి, మనము ఈరోజు దేనికోసం ఆశపడినప్పుడు నాకు ఇంత అన్నం ఉంది, నాకు ఇంత బట్టలు ఉన్నాయి, నాకు ఇంత ఆస్తుంది. చాలా మంది అది హ్యూమన్ బీయింగ్ మాత్రం చాలా మంది అనుకుంటారు. ఈవెన్ ఓసారి మన కన్నీళ్ళు అబద్ధంగా మనకి, అందుకే ఫస్ట్ వస్తే చూసుకుంటే ప్రభా నా కన్ను నుంచి నేను పాపం చేయకలేదు. కన్నులుగా చూసిన ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేస్తాం, ఇప్పుడు అది మన నోటి నుంచి ఏదైతే ఫస్ట్ కలుస్తాం, మా నోటి నుంచి వచ్చిన ప్రతి దాని కూడా ప్రభా మీరు నేను చేయకున్నట్టు మనం కాపాడు. మన సెన్స్ ఆర్గన్స్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మనకి చాలా ఇంపార్టెంట్. అది ఏం చేస్తుంటే దాన్ని పాపంలో పడుస్తూ ఉంటుంది మనల్ని, మన నోటి మాట ద్వారా కానీ మన చూపు వల్ల కానీ మనము ఎన్నో పాపాలు చేస్తూ ఉంటుంది దానివల్ల. అయితే దేవుడు దానివల్ల దేవుడు మనకి రెక్క చేయడానికి మనకి తెగుళ్ళు వస్తూ ఉంటాయి. అవన్నిటి కోసం దావీదు మహారాజు దేవుని అవుతున్న ప్రభావం వినిపించండి ప్రభా, వాటన్నిటి నుంచి యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము. నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను, నా పితరులందరి వల్లే నేను పరవాసినై ఉన్నాను. చూడండి, ఇక్కడ ఆయన కూడా ఇంత తగ్గించుకొని మాట్లాడుతుంది. దేవుడా ఏమంటుంది ప్రభా, నా ప్రార్థన ఆలకించిన ప్రభా. మనం మొదపెట్టుకోవాలి ప్రతిరోజు దేవుని ప్రభా. మనం విశ్వసిస్తాం దేవుని ప్రార్థన వింటున్నాం, కానీ మళ్ళీ కూడా మనం తగ్గింపగలిగి మనం దేవుని అడుగుతా ఉన్నాం, ప్రభా నా ప్రార్థన ఆలకించండి ప్రభా, నా మొరని వినండి ప్రభా. మన కన్నీళ్ళను మనం దేవుని దగ్గర అన్ని మనము ఆయన హృదయపూర్వకంగా మాట్లాడుకోవాలి ప్రభా, మాట్లాడాలి. ఈయన కూడా ఇక్కడ దావీదు మహారాజు కూడా ఎంత భక్తుడు. ఆయన ఇన్నర్ హార్ట్ నుంచి ఆయన దేవుని ఎంతగానో తగ్గించుకొని అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ 13th verse లో నేను వెళ్ళిపోయి లేక మునుపు నేను తెప్పరిల్లినట్లు నన్ను కోపముతో చూడకము. దేవుడు ఆయన బతికినాడు. ఎందుకంటే ఆయన ఆయన చూసుకున్నాడు, ఆయన ఎలా ఉంటాయి మనుషులదని. అది అందుకని ఆయన ఈ విధంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని దగ్గర అనే ఎందుకు అడుగుతున్నారు మీరు తెలుసుకున్నారు కదా. మనం ఒక మనుషులు మనకి ఎంతో ఆయన లేదు, ఆయన అందుకని దేవుని దగ్గర మమ్మల్ని అడుగుతున్నమాట. విచారణ ఉంది అని తెలుసుకున్నాడు. మళ్ళీ దేన్ని వెతకాలి ప్రభు అన్నప్పుడు మనము ఆయన దగ్గరే పోవాలి. మనం ఇప్పుడు Psalm 40 verse లో కూడా చూసుకుంటే చూడు, ఇక్కడ మళ్ళీ ఒకసారి
దావీదు మహారాజు ఏమంటుంది, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. చూడండి, ఆయన మళ్ళా ఆయన యెహోవా దగ్గర అంటే దేవుని కొరకు ఆయన మళ్ళీ కూడా సహనముతో కనిపెట్టుకుని ఉన్నాడంట. అప్పుడు మనం కూడా దేవుని సహనముతో మాకు వచ్చిన ప్రతి శ్రమని బట్టి మనం దూరం పోకుండా సహనముతో మనము పేషెన్స్ గా దేవుని దగ్గర పే చేసాము. ఆయన తప్పకుండా వినదు, నమ్మకమైన నమ్మదగిన దేవుడు. ఆయన దేవుని దగ్గర కనిపెట్టుకున్న సహనముతో ఎంతో పేషెన్సే ఉండదు. ఈ మధ్య మన ఈ లోకంలో ఉన్న మనుషులకి మనకి ఎవరికి పేషెన్స్ ఉండదు. ఇట్లా అవన్నీ దేవుడు అన్నీ చూస్తారు, చెప్తారు. కానీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన వింటున్న నమ్మకం విశ్వాసం లేకుండా ఏం చేస్తారు, అసలు ఇంకా ఏదేదో అనుకుంటూనే ఉంటారు. కానీ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూపిస్తుంది, దావీదు మహారాజు ఆయన ఎంతో పేషెన్స్ గా వెయిట్ చేసింది. మళ్ళీ అప్పుడు దేవుడు ఆయనకి పేషెన్స్ గా వెయిట్ చేసి అప్పుడు ఏమైందంటే, అక్కడ దావీదు మహారాజు చూసిన ఆయన నాశనకరమైన గుంటల నుండి ఆయన దేవుడు జిగుటగల దొంగ నుంచి అంటే వెళ్ళలేని పరిస్థితులు అక్కడి నుంచి మనం విడిపించలేము, మనం బయట పడలేము. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు ఆయన విడిపించినాడు. అయితే మన లైఫ్ లో కూడా కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనకు అసలు ఈ శ్రమ నుంచి ఈ ప్రభు నుంచి ఎవరు విడిపించలేవు, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని చెప్పి అనుకుంటాం చాలాసార్లు. నాకు కూడా మొన్న నేను ఇంపాసిబుల్ అని అనుకోలే కానీ, బట్ రీసెంట్ గా నాకు ఈ మే మంత్ లోనే నాకు ఏమైందంటే, నేను శాలరీ మేడం మా ప్రిన్సిపల్ మేడం శాలరీ అడిగాను. యాక్సెప్టెన్స్ లెటర్ ఉంటుంది, అదే ప్రతి ఇయర్ మనము యాక్సెప్ట్ చేసి మళ్ళీ లెటర్ ఇస్తుంటాం, నెక్స్ట్ ఇయర్ కంటిన్యూ చేస్తున్నామా లేదా. అందులో ఏమని రాశానంటే, జూన్ మంత్ శాలరీస్ ఇంక్రిమెంట్ ఉండవు అని రాసి ఇచ్చారనమాట. నేను అసలు దాన్ని సైన్ చేయలేదు. కానీ నేను ఏం చేసినంటే ఇంక్రిమెంట్ కావాలని అనుకున్నాను, రేట్ కూడా చేసుకున్నాను. సో అందుకే నేను సైన్ చేయలేదు, లెటర్ ఇవ్వలేదు. ఐ వాంటెడ్ టు డ్రాప్ మేడం, ద శాలరీ ఇస్ నాట్ ఇంక్రీడ్ అని చెప్పి నేను అనుకుని డ్రాప్ అయిపోయాను. తర్వాత నేను నాకు జాబ్ లేదు, ఏం లేదు. ఇంకా నాకు ఎవ్రీ ఇయర్ ఐ యూస్ టు కంటిన్యూ, మే మంత్ కూడా కంటిన్యూ చేస్తున్నాను జాబ్. అయితే ఈ మంత్ జాబ్ లేదు, నేను అట్లనే ఉన్నాను, నాకు చాలా ప్రాబ్లం ఉంది. సో అప్పుడు టైంలో నేను అది నాకు చాలా ఇంపార్టెంట్. నాకు ఎట్లుంటుంది అంటే సిచ్యువేషన్, అసలు ఒక్క రూపాయి కూడా లేవు నా దగ్గర నిజం చెప్పాలంటే. బట్ ఇది మళ్ళీ మా ఇంటి సర్కిల్ కూడా లేకుండా టైంలో, అసలు సర్కిల్ లేదు, అమౌంట్ లేదు. ఒక్క దిక్కేమో కొంతమందికి డబ్బులు ఇచ్చేందుకు నేను వాళ్ళని అడుగుతున్నారు. ఇంకెట్లుంటది అంటే నాకు టెన్షన్ ఎట్లా అంటే, కానీ నాకు నా హృదయంలో మాత్రం నాకు హృదయంలో దేవుడు మాట్లాడుతున్నాను. అప్పుడు నాకు అనుకోండి, మళ్ళీ మా సిస్టర్ వచ్చి అప్పుడే నాకు కొన్ని సరుకులు ఇచ్చింది. నాకు అసలు రియల్గా చెప్తున్నాను, ఇదంతా దేవుడు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సిచ్యువేషన్ ప్రాబ్లమ్ లో ఉన్నారు, నేను అడగలేను వాళ్ళని కూడా. బట్ ఎనీహౌ అక్కడి నుంచి మళ్ళీ నాకు సాయం వచ్చింది. తర్వాత మళ్ళీ నాకు 16 తారీఖు నాడు మళ్ళీ నాదే ఏం చేశాను అంటే పిలిపించి శాలరీ ఇంక్రిమెంట్ మాట్లాడి మళ్ళీ జాయిన్ చేసుకున్నాను. నన్ను దేవునికి స్తోత్రం. ఇది ఒక సాక్ష్యం అది. ఎందుకంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, దేవుడిని మనం వెతుకుతున్నాం. అది నేను ఇంపాసిబుల్ సిచ్యువేషన్ లోనే ఉన్నాను, బికాజ్ ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ జాబ్. నేను వెతికిన అంతలోపు 3-4 జాబ్స్ దగ్గర అంటే వేరే స్కూల్ కూడా వెళ్ళాను, బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. అక్కడ కూడా అట్లాగే ఉంది, అంత శాలరీస్ తక్కువ, అంత వర్క్ ఎక్కువ, టైం ఎక్కువ, అట్లనే ఉన్నాయి. ఇంకా అట్లా ఉండేసరికి నేను నా హృదయంలో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. సో మనము చూడండి, ఎప్పుడు ప్రార్థన చేసుకున్న ప్రార్థనలు ఎప్పుడు వ్యర్థంగా పోవు. అవన్నీ దేవుడు మనల్ని ఆశీర్దిస్తూ ఉంటాడు. ఆ విధంగా దేవుడు అలాంటి జీవితగల ప్రాబ్లం అంటే సైతాన్ నన్ను ఏదో అంటే ఇంకా డీప్ గా ప్రాబ్లమ్స్ పడిద్దాం అనుకున్నా, మనసంతా అయినని చేసేసి అయినా కూడా దేవుడు అక్కడ నుంచి నేను విడిపించింది అలాంటి ఆలోచన నుంచి. ఇక్కడ మనము పేషెన్స్ గా దేవుని ఎదుట చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ మనం ప్రార్థన చేసి వెయిటింగ్ చేస్తున్నాం. అని అప్పుడే అంటే నీ సొంత జ్ఞానంతో నువ్వు ఇంకా వస్తలేదు, ఇంత జరగలేదు అంటే ఆ సొంత జ్ఞానంతో, ఎందుకంటే దేవుడు అడిగినప్పుడు తప్పకుండా తగిన సమయానికి మనకి ఆన్సర్ చేసిన నమ్మకం మనకి ఉండాలి. వాక్యాల్లో దేవుడు మాట్లాడు మనతో.
సమయమందు నేను మీకు హెచ్చిస్తాను, ప్లస్ మీకు సహాయం అందిస్తుందని చెప్పి అంటున్నారు. వాక్యం ద్వారా ఎన్నోసార్లు అంటున్నారు. ఈవెన్ 3rd verse లో చూసుకుంటే Psalm 43rd verse లో తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. ఇప్పుడు మనము ఆయన చేసే క్రియలను బట్టి మనం ఎట్లున్నాం, మన దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉన్నాం. అప్పుడు మనం మన క్రియల ద్వారా ఇతరులు కూడా దేవుని స్తుతించే విధంగా ఉండాలన్నమాట. నువ్వు వెళ్ళి డైరెక్ట్ వాడు చెప్పనవసరం లేదు. నువ్వు చేసిన క్రియలను బట్టి నువ్వు ఆయన ఆరాధించినప్పుడు, ఆయన అడుగుజాడలు నడిచినప్పుడు అవే దేవునికి ఆరాధనగా అవుతా ఉంటాయి. నువ్వు ఆరాధన పాటలు ఎన్నిసార్లు పాడినా కూడా అది నీ క్రియలు లేకుండా నువ్వు ఉంటే అది వ్యర్థం అవుతుంది. దేవుడు మాట్లాడుతున్నాను ఈ రోజు మనం ఏ విధంగా ఆరాధించాలో మన క్రియల ద్వారానే ఆరాధించాలి. చూడండి, ఇక్కడ 4th verse తీసుకుంటే గర్విష్ఠుల నైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగు వారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు. చూడండి, ఎవరైనా సరే యెహోవా అంటే మనం దేవుణ్ణి నమ్ముకునే ఉన్న ప్రతి విషయంలో, అంటే సగం ఇక్కడ సగం అక్కడ కాకుండా గర్విష్ఠులైనా కూడా మనం చాలా మంది వేదనలు నమ్ముకుంటాం, మనుషులను నమ్ముకుంటా ఉంటాం. మన మనుషులు నమ్ముకున్నప్పుడు మాత్రం మన తప్పకుండా సాయం అయితే రాదు. ఎందుకంటే దేవుడి చిత్తం, దేవుడు మనతో మాట్లాడి మనతో ఆత్మగా మనతో మాట్లాడినప్పుడే మన మనుషుల ద్వారా దేవుడు జరిగిస్తుంది. కానీ నీ ఓన్ గా నువ్వు ప్రతి ఒక్క మనిషిని అనుకొని నాకు ఆ మనిషి హెల్ప్ చేశాడు బాగుంది ఇట్లా అనుకుంటే మాత్రం అది మాత్రం సొంత జ్ఞానంతో జరగదు. చూడండి, ఇంకా 5వ వచనం చూసుకుంటే యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు వాటిని వివరించి చెప్పేదనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడు ఎప్పుడునూ లేడు. చూడండి, ఆయన దేవుని ఎంతో ఆరాధిస్తున్నాడు. ఆయనకి కలిగిన అంటే ఆన్సర్ ని బట్టి దేవుని ఇంతకుముందు 39 verse లో చూసుకుంటే మనము 39 chapter లో ఇక్కడ చూసుకున్నాం ఆయన జీవితం ఎటువరకు తెలుసుకోవడం. ఇట్ ఈస్ టెంపరీ లైఫ్ అని చెప్పి మళ్ళీ అందులో ఆయన ఉన్న ప్రతి విషయం మాట్లాడండి మనకు దేవుడు. ఇక్కడ కూడా మనం కూడా మనము అనుకుంటాం దేవుడు నాకు ఏం సాయం చేసిన కొంతమంది అనుకుంటాం. కానీ ఆయన వేసే మనం చేసిన క్రియలను చూసుకుంటే అవి లెక్కకు మించి ఉన్నాయన్నమాట. అంటే దేవుడు ఓన్లీ దావీదు మహారాజుకు ఒక్కడానికే చేసిండు, ఆయన ఒక్కడానికే రాజు చేసిండు, ఆయన ఒక్కడానికే హెల్ప్ చేసిండు, లేదు కదా. అంటే ఆయన ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకొని అప్పుడు ఆయనకు తెలిసింది. అంటే దేవుడు ప్రతి ఒక్క మనిషి మనకు ఇక్కడ ఉన్న ప్రతి మనుషులకు కూడా లెక్కకు మించి ఆయన ఎన్నో సహాయాలు చేసింది. కానీ ప్రతి మనిషి అది విశ్వసించడు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఐ హావ్ డన్ దిస్ వన్ బికాస్ ఆఫ్ దట్ ఐ హ్యావ్ గెయిన్. ఇప్పుడు నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేసినా కూడా ఏదున్నా కూడా నువ్వు సక్సెస్ వచ్చింది అనుకో, నువ్వు ఏం చెప్తావు, నేను హార్డ్ వర్క్ చేసిన రాత్రి దినమంతా కాబట్టి నాకు వచ్చిందని. కానీ కొంతమంది ఏం చేస్తారు, అట్లా గర్విస్తూ ఉంటారు. కానీ వాళ్ళంటారు లక్ అని అనుకుంటారు కొంతమంది. కానీ ఇక్కడ అదంతా నువ్వు కష్టపడినా కూడా ఏం చేసినా కూడా నీ పట్ల దేవుని కృప, నీ ఆశయం దేవునికి ఆశయం నీ పట్ల లేకపోతే నువ్వు అక్కడ ఏదో సక్సెస్ అవ్వలేవు. ఆయన కృప ఆయన ఇస్తేనే నీకు జరుగుతున్నది. అది నమ్మకుండా చాలా మంది అలా ఓన్ వర్క్ మీద స్ట్రెంత్ డిపెండ్ అవుతా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ప్రతిరోజు ఆయన క్రియలను జ్ఞాపకం ఉంచుకుని ఆయన ఆరాధిస్తా ఉండాలి. మనం అనుకుంటాం ఒకటి, కానీ దేవుడు తలంపులు ఎంతో విస్తారమైనది. అంటే ఆయన మనకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మధ్య మనకి ఎన్నో కష్టాలు రావచ్చు, సడన్ గా ఏదైనా జరగవచ్చు. ప్రభు నన్ను ఆస్వాదిస్తా అని చెప్పిన నాకు ఈ కష్టాలు వచ్చినాయని చెప్పి నువ్వు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన ఏసే నీకు ఎంతో విస్తారమైనది, బహు విస్తారమైనది ఇద్దామని అనుకుంటున్నావు. ఆయన తలంపులు ఆయన ఏసే. కానీ మనమేమంటే ప్రభు నన్ను ఈ విధంగా చేస్తే బాగుండు, నన్ను ఒక మంచి స్థాయిలో నేను ఒకటి ఇంత గొప్ప ఉండే ఇంత బాగుండు, నన్ను ఈ పొజిషన్ లో పెట్టినా అట్లా అసలు అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం ఉన్న దాంట్లో నమ్మకంగా ఉండమంది ముందు మనతో మాట్లాడాలి. ప్రతి ఒక్కటి మనం
దేవుడు మనకు చేసిన ప్రతి విషయాన్ని మనం తలుచుకుంటే అది లెక్కకు మించినది. ఇక దావీదు మహారాజు కూడా ఆయన దేవుడు చేసిన క్రియలను ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటే దానికి స్తోత్రం అంటే దానికి ఆరాధన చేద్దాం అనుకుంటా. అవంట దేవుడు చేసిన క్రియలు అంటే అవి లెక్కకు మించి ఉన్నాయి అనమాట. మన జీవితంలో కూడా లెక్కకు మించి ఉంటాయి, కానీ మనమే మర్చిపోతా ఉంటాం. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు. చూడండి, మన దేవుడు ఎప్పుడు నైవేద్యములు ఇప్పుడు ఒక ప్లేట్ లో తీసుకొచ్చి పెడతా ఉంటారు. మనము చూస్తూ ఉంటాము. అన్నిలలో వాళ్ళు విగ్రహం ముందు పెట్టుకొని అవన్నీ పెడతా ఉంటారు. కానీ మన దేవుడు అట్లా అడగట్లేడు మనకి. ఎందుకంటే ఆయనకు ఆయన మనల్ని ఆయననే ఒక బలిగా అయింది మనల్ని. ఏసీ అని మన కోసం బలి ఆగమైంది. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. చూడండి, దేవుడు ఎంత క్లియర్ గా మాట్లాడుతుంది. దేవుడు అన్ని ఏం ఆశిస్తలేంట మన దగ్గర, ఏది కూడా అడగట్లేదు. ఎన్నో డబ్బులు పెట్టి అవుదే ఇదే, ఇంకా నువ్వు నీ ప్రాణం, ఆయన్నే మనకు ప్రాణం పెట్టింది. అంత గొప్ప దేవుడు. అప్పుడప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. ఇటువంటి ఇది చాలా ఇంపార్టెంట్. మనము ఇది విన్న ఒకసారి మనకి ఎక్స్ప్లెనేషన్ చేసిందంట. దెన్ సెడ్ I came in the value of the book, it is written of me. మనము ఏ విధంగా వచ్చిన రాసింది, ఈ పుస్తకం నన్ను గూర్చి రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవ, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. అంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి మనము సంతోషం కలిగి ఉన్నాం. చాలా మంది దేవుని చిత్తము నేను నమ్మరు. అదేమంటారంటే మొండిగా ఉంటారు అన్నమాట. నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. మనము ఆయన చిత్తం ఎప్పటి వరకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాం, అంటే జరిగిస్తూ ఉంటాం. ఆయన మనం పుట్టక ముందుకే మన కోసం రాసి ఉన్నాం. ఆయన పుట్టక ముందుకే మన ఆలోచనలు తెలుసు, మనం ఏ విధంగా. అయితే మళ్ళీ మన దేవుడు పర్పస్ ఏంటి మన లైఫ్ లో ఫస్ట్ తెలుసుకొని మనము ముందుకు పోతా ఉంటాం. ఫస్ట్ ప్రతి ఒక్క దేవుని పర్పస్ మనం సువార్త చెప్పాలి, సువార్తను అందించాలి, ఆయన ఆదరించాలి, ఆయన బిడ్డలుగానే ఉండాలి. ఏ మనిషి కూడా నరకానికి పోవడానికి ఏం ఇష్టం లేదు. మనం ఏంటి, ప్రభా నీ చిత్త ప్రకారం చేయడానికి నాకు సాయం చేయగలరు. ఆయన చిత్తం అన్ని ఎట్లా ఉంటుంది, ఏం చిత్తము ప్రతిదీ అనుకూలంగానే ఉంటుంది. నీ ఓన్ డెసిషన్ చేయడానికి లేదు. 9th verse లో చూసుకుంటే, నా పెదవులు మోసుకునక మహా సమాజములు నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు మనము సువార్త చూడండి, మనము సువార్త చెప్తూ అనుకుంటాం, కానీ మనం ఏం చెప్తున్నాం అన్నది దేవుని తెలిసే ఉంది కదా. నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యెహోవా, కానీ అది నీకు తెలిసే ఉన్నది ప్రభా అని అంటున్నాను. నీ నీతిని నా హృదయములో ముంచుకొని నేను ఉండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును సమాజమునకు తెలుపక నేను వాటికి మరుగ చేయలేదు. ఇప్పుడు మనం కూడా చూడండి, మనం కూడా ఏది పెట్టుకోలేము. నువ్వు దేవుణ్ణి విశ్వసించినప్పుడు, నువ్వు ఆయనంత ప్రేమించినప్పుడు, you cannot stay like that. You will open your heart, you will open up and you will share అంటే the truth. ఇక్కడ కూడా దావీదు మహారాజు ఏదో దాచుకోకుండా అన్ని దేవుని సత్యం, దేవుని రక్షణ మార్గం వీళ్ళకి షేర్ చేసింది. 11th గా చూసుకుంటే, యెహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు. అంటే ఆయన ప్రేమను ఎప్పుడు దేవుడు మనకి దూరం చేయలేడు, మనమే దేవుడు దూరం పోతుంది. నీ కృపా సత్యములు ఎప్పుడు నువ్వు నన్ను కాపాడును గాక. ఇవన్నీ దేవుడు మనకి ఆయన కృప ఆయన మనకి ఇచ్చింది. మనము కృపను ఇంకా దేవుడు ఎప్పుడు మనకి కృప చూపిస్తుంటాడు. అంటే మనం ఎంతో ప్రేమిస్తా ఉన్నాడు, ప్రేమించండు.
అట్లానే చాలా మంది మనం ఏం చేస్తే చాలా మంది ఆ దేవుని కృప చూపిస్తలేదు, కృప చూపిస్తలేదు, ఏది చేసినా అని అనుకోవడానికి వీలే లేదు. మనం ఎట్లయితే పాపాలు చేసుకుంటూ అట్లా కృప దూరం అవుతా ఉంటుంది మన నుంచి. అంటే ఇక్కడ ఏసియా దేవుడు వాగ్దానం చేసింది, ఆయన ప్రేమ మనం చెప్పు విడిపోయింది. అంటే ఆయన ఎంతో మనం ప్రేమించింది, ఆయన కృప మనలో ఉంది. అట్లాగని నువ్వు బుద్ధి ఉండి నువ్వు ఓన్లో ఎందుకంటే ఏసియా ఇది కూడా చెప్పింది, మనము ఎట్లయితే పాపాలు చేస్తామో ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తామో అట్లా దూరం అయిపోతాం, కృపకు దూరం అయిపోతాం, మన సన్నిధికి దూరం అయిపోతాం. అప్పుడు సైతం వచ్చి కూర్చుంటుంది. సైతం వచ్చి మీ హృదయాలలో అంటే మన హృదయాలలో ఉంటుంది. ఎందుకంటే ఆయన క్రియలు ఉంటేనే నువ్వు వేసే నీలో ఉన్నావు, లేకపోతే ఆ విధంగా మన ఇంట్లో కనిపోతుంది. నీలో నువ్వు నీళ్ళు చూసుకోవచ్చు. అందరూ మోసపోతూ ఉంటారు, వాళ్ళు భ్రమపడతా ఉంటారు. భ్రమపడి కూడా చూస్తూ ఉంటాం. వాక్యం చూసాం మనం పరిశుభ్రంగా చెప్పింది కదా. ఆ రోజు మనం వాక్యం డీప్ గా విన్నాం. మనం ఎంత దానికోసం క్లియర్ గా మనం కూడా చదువుతూ ఉంటాం. దేవుడి తల్లిగారు మనతో మాట్లాడు భ్రమపడతా ఉంటాం, కానీ మన క్రియలు లేవు, మనం భ్రమపడుకుంటాం. అట్లా దేవుని కృప నుంచి దూరం అయిపోతా ఉంటాం. అందుకని ఇక్కడ మనం దేవుని మనతో మాట్లాడుతున్నాం. మనము చాలా జాగ్రత్తగా మన నాలుకల్ని అదుపులో పెట్టుకోవాలి. ఆయనతో మనం అడగవచ్చు, అన్ని అడగాలి. ఆయనతో మాట్లాడాలి. ఆయనకి ఎంతో ప్రేమ కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను అనుకున్నాను. సో మళ్ళీ ఒకసారి మనము Psalm 39 ఫస్ట్ వర్స్ చూసుకుంటే, నా నాలుకతో పాపము చేయకున్నట్టు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులను నా ఎదుటనున్నట్టు నా నోటికి చిక్కము ఉంచుకొని ననుకుంటుంది. అయితే మనం ఫస్ట్ ఇక్కడ మన నాలుకను ఏ పాపలు పడకుండా జాగ్రత్త పడాలి. ఇంకో విషయం ఏంటంటే, దేవుడు మనకి మనము మనుషులు అంటే మనం ఎంతటి వాళ్ళ అంటే ఏది కూడా మనకి ఆసక్తి లేకపోయినా, అంటే మనం ఎంత తక్కువైనా మనం ఎంతో ప్రేమించున్నాను, ప్రాణం పెట్టి మనతో మాట్లాడుతున్నాం దేవుడు. ఇంకోటి దేవుడు ఏమంటుంది, మనము ఓపికత సహనంతో మనం ప్రార్థించి సహనంతో ఉన్నప్పుడు నువ్వు దేవుని క్రియలు నీలో చూడగలుగుతావు. ఎందుకంటే ఆయన దేవుడు ఎంతో నమ్మదగిన దేవుడు కాబట్టి ఆ విశ్వాసం మనలో ఉండాలి. సో ఇవన్నీ మనం ధ్యానించి దేవునితో మళ్ళీ ప్రార్థన చేసి మనం ముగిద్దాం. ప్రార్థనని వాక్యం ఈ చిన్న వాక్యాన్ని దేవుడి గురించి ఆస్వాదించాక ఆమేన్. ప్రేయర్ చేయాలి బ్రదర్. ప్రార్థించండి. ఓకే, ప్రార్థన. స్తుతి స్తోత్రం పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగా దేవ, ఏ ప్రభాతండి ఈరోజు లెక్కలేని వేలాది వందనాలు ప్రభావ. వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభావ. అవును ప్రభాతని దావిది మహారాజు ప్రభాతని మనవాడితో మాట్లాడి ప్రభా ఆత్మ ద్వారా ఆయనతో మాట్లాడి మాతో కూడా మాట్లాడుతాను. నిన్న మీరు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప దేవుడు ప్రభా, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనవుతుంది. ఏసియా ప్రభా, మేము కూడా మన నాలుకను జాగ్రత్త పెట్టుకోవాలి ప్రభాతండి. ప్రభా ప్రతి విషయంలో మీకు కృతజ్ఞత కలిగి ఉన్నారు ప్రభా. ఓపిక సహనముతో ప్రభాతాన్ని వేచి చూడాలి ప్రభా. ప్రతిదీ మీకు చిత్త ప్రకారం జరుగుటకు ఉండాలి ప్రభా. మీకు శుభార్తను అందించాలి ప్రభాతాన్ని ప్రభా. చెప్పబడిన ప్రభావ పంచుకున్న వాక్యాన్ని ప్రభా నూరంతలుగా ఆస్వాదించండి ప్రభాతాన్ని. సైతం ఎత్తుకపోకుండా మా హృదయాల నుంచి ప్రభాతాన్ని, మా హృదయాలలో ప్రభాతాన్ని మీ యొక్క వాక్యాన్ని ప్రభాతాన్ని నాటకం సాధిస్తున్నాను తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మనకు జ్ఞాపకం తెచ్చుకొని ప్రభాతాన్ని మీకే కృతజ్ఞత ఆశలు చూపిస్తూ యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. మరి దేవుని నామానికి వందనాలు. మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన విధానాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంటున్నాను. మరి దేవుడు అనేక సార్లు మనల్ని వాక్యం ద్వారా సరిచేస్తూ ఉంటాడు, కానీ మనం గ్రహించలేని జీవితాలు మనము
చాలా వరకు పాటిస్తూ ఉంటాం. అందుకనే మత్తయి సువార్తలో కూడా అదే మాట అంటాడు. ఎందుకంటే దాన్ని ఎవ్వరు గ్రహించరు, వినడమే తప్ప గ్రహించేవారు లేరు. ఏంటంటే అది ఆ నీ దేహమునకు దీపము నీ కన్నే అన్నాడు. ఎందుకంటే అవయవాలు చాలా ఉన్నాయి మనిషిని జీవింపజేసేటి. మన లోపల గుండె ఉంది, ప్రతి ఒక్క అవయవము మనలో ఉంది. కానీ దానికి ప్రాధాన్యత, ఈ దేహానికి ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే నీ దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటది అని చెప్పాడు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చీకటి మయమై ఉంటది అన్నాడు. అందుకనే మన చూపులో, నడకలో, మన ప్రవర్తనలో, మన నోటి ద్వారా ఏ పాపము లేకుండానట్లు పవిత్రుడైన యేసుక్రీస్తు మనసును ధరించుకోమని ప్రతిసారి మరి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, కానీ గ్రహించేవారిగా ఉండాలి. ఎందుకంటే మన దేహమునకు దీపము కన్నే అని స్పష్టంగా పరిశుద్ధాత్ముడు రాయించాడు. మన కంటి ద్వారా, మన హృదయం ద్వారా, మన చేతుల ద్వారా, మన కళ్ళ ద్వారా చేసిన ప్రతి పాపమును ఆయన కల్వరి శిలువలో భరించినా గాని మనుషుడు మళ్ళీ ఆ కన్నుతోటే ఈ దేహముతో పాపము చేస్తున్నాడు. అందుకని ఆ వెలుగును కాదనుకొని చీకటిమయంగా మార్చుకుంటున్నాడు. కాబట్టి మనం గ్రహించాలా, మనం ఆయనకు ప్రార్థించి మన జీవితాలను సరి చేసుకొని సిద్ధపాటు కలిగి ఉండాలని ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రార్థిద్దాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. కృతజ్ఞతలు అర్పిస్తుంటున్నాం ప్రభా. నా తండ్రి విన్న వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని నాయన ప్రభా, మరి నాలుక విషయంలో ప్రభా మీరు మాట్లాడారు. అవును తండ్రి, మరి నరుడు నాలుకను సాధు చేయనేరడు, ఏ నరుడు కూడా సాధు చేయనేరడు. కానీ అది నిన్ను స్తుతిస్తే అది ఏమాత్రం కూడా అది సాధు చేయడానికి వీలు అవుతుందని మీరు స్పష్టంగా చెప్తున్నారు ప్రభా. అందును బట్టి స్తోత్రం. ఎందుకంటే స్తోత్రాలు చెల్లించే ఈ నాలుకను ప్రభా మరి దేనికి వాడకుండానట్లు నేను ఘనపరచుటకు వాడటకు సహాయం అనుగ్రహించండి. విన్న వాక్యము మా హృదయంలో భద్రపరచుకోవాలి ప్రభా. మేము సిద్ధపాటు కలిగి అనేకలను సిద్ధపరచులాగిన సహాయం అనుగ్రహించండి ప్రభా. ఈ కూడి వచ్చిన మా అందరి ప్రభా మరి జ్ఞాపకం చేసుకునండి, మీ కృపలో భద్రపరచుకునండి ప్రభా. మరి నాయన మీ కృపలో భద్రపరచుకొని వాక్యమును ప్రభా నెమరు వేసుకొని నాయన నా తండ్రి మేము సాక్షులుగా ఉండటకు సహాయం అనుగ్రహించమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసు ప్రభు కృపా సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మన కుడి ఉన్న మనకు సదాకాలము తోడయండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న, అందరికీ ప్రైజ్ లార్డ్. బ్రదర్ సిస్టర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. Brothers and sisters, praise the Lord.